హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 18,29,300 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే దీనిని హార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ గా చెప్పుకుంటారు. ఈ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 3 సార్లు, ఇండిపెండెన్స్ 2 సార్లు, బీజేపీ, వైసీపీలు ఒక్కోసారి చొప్పున విజయం సాధించాయి. గత పార్లమెంట్ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఎంవివి సత్యనారాయణ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎంపీ. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, పీఆర్పీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి, ఎల్ఎస్పీ అభ్యర్థి ఎంటీ వెంకటేశ్వర్లు మరియు బీజేపీ అభ్యర్థి డివి సుబ్బారావులపై పోటీ చేసి 66,686 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఖమ్మంపాటి హరిబాబు, వైసీపీ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి బొలిశెట్టి సత్యనారాయణ, బీఎస్పీ అభ్యర్థి ఈమండి వెంకట కూర్మారావు మరియు జేఎస్పీ అభ్యర్థి సబ్బం హరిలపై పోటీ చేసి 90,488 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ, టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ మతుకుమిల్లి, జేఎస్పీ అభ్యర్థి వివి లక్ష్మీనారాయణ, బీజేపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి మరియు కాంగ్రెస్ అభ్యర్థి పెడార రమణికుమారిలపై పోటీ చేసి 4,414 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి శ్రీ భరత్ మతుకుమిల్లి, వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, కాంగ్రెస్ అభ్యర్థి పులుసు సత్యనారాయణ రెడ్డి మరియు పీఎస్పీ అభ్యర్థి కేఏ పాల్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.